పూరి రత్న భాండాగారంలో నగల లెక్కింపును అధికారులు నిలిపివేశారు. చీకటి పడటంతో లెక్కింపు నిలిపివేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దీంతో రత్న భాండాగారం గదికి కమిటీ అధికారులు తాళం వేశారు. ఇదిలా ఉంటే భాండాగారంలో ఆభరణాల లెక్కింపునపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ వెల్లడించారు. పాత తాళాలు లేకపోవడంతో తాళాలను పగలగొట్టి గదిని తెరిచినట్లు వెల్లడించారు. చీకటి పడడంతో గది తలుపులకు కొత్త తాళాలు వేసినట్లు బిశ్వనాథ్ వెల్లడించారు. సభ్యుల నిర్ణయం తర్వాత మరోసారి లెక్కిస్తామని స్పష్టం చేశారు. 5 గంటల పాటు లెక్కింపు నిర్వహించామని, లెక్కించిన ప్రతి విషయాన్ని కమిటీకి నివేదిక రూపంలో అందిస్తామన్నారు. పూరి రత్న భాండాగారంలో నగల లెక్కింపును అధికారులు నిలిపివేశారు. చీకటి పడటంతో లెక్కింపు నిలిపివేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దీంతో రత్న భాండాగారం గదికి కమిటీ తాళాలు వేశారు. అయితే ఇదిలా ఉంటే భాండాగారంలో ఆభరణాల లెక్కింపుపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ వెల్లడించారు. పాత తాళాలు లేకపోవడంతో తాళాలను పగలగొట్టి గదిని తెరిచినట్లు వెల్లడించారు. చీకటి పడడంతో గది తలుపులకు కొత్త తాళాలు వేసినట్లు బిశ్వనాథ్ వెల్లడించారు. సభ్యుల నిర్ణయం తర్వాత మరోసారి లెక్కిస్తామని స్పష్టం చేశారు. 5 గంటల పాటు లెక్కింపు నిర్వహించామని, లెక్కించిన ప్రతి విషయాన్ని కమిటీకి నివేదిక రూపంలో అందిస్తామన్నారు. O'clock, we inspected the things are in proper shape or not. Thereafter, we put the required clothes as per the niti. Cloth put करने का बाद हम लोग we entered to the hall, main hall, to enter into the Bhitar Bhandar and Bahar Bhandar and Bhitar Bhandar. Bahar Bhandar we have opened. We have shifted all the ornaments tagged there to the scheduled place. We have sealed that and we have handed over the new keys put in the Bahar Bhandar to the respected persons, to the persons deserve to get those keys. Uske baad then thereafter we made our attempt to open the Bahar Bhandar, Bhitar Bhandar. Bhitar Bhandar key was traced but key did not operate. So as per the SOP observation, we have broken the locks available there. One was sealed, 2 were unsealed, all the 3 were broken open. Then we entered, we have just visualized the position there. There was no time, it was already 5 hours continuously we were laboring. So and there is also busy schedule with the temple administration people who are going to have their Bauda Jatra tomorrow and Sunabesh day after tomorrow.